ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయాలు జోరందుకున్నాయి. పోలింగ్ తేదీకి పెద్దగా సమయం లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న తిరుపతిలో సమర శంఖారావం పూరించనున్నట్లు ప్రకటించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి వేదికగా సమరశంఖం పూరించనున్నట్టు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ నెల 16న స్వామివారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సేవామిత్ర బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్న చంద్రబాబు అక్కడ నిర్వహించే బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 19న కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బహిరంగ సభల తర్వాత బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు తెలుగుదేశం నాయకులు. అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎంపీగా రాయపాటి సాంబశివరావు పేరును ఖరారు చేశారు. వినుకొండ అసెంబ్లీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు, పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థిగా కొమ్మలపాటి శ్రీధర్ పేర్లను ఖరారు చేశారు. మరోవైపు పార్టీల్లో చేరికలు సైతం జోరందుకున్నాయి. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి, మంత్రి యనమల రామకృష్ణుడు హర్షకుమార్ ను పార్టీలోకి ఆహ్వానించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం త్వరలోనే పసుపు కండువా కప్పుకోనున్నారు. రాధాకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ప్రచారం సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత చంద్రబాబు 15 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశముండగా మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. అటు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. హైదరాబాద్లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన లక్ష్మీపార్వతి జగన్ పేరు చెబితే చంద్రబాబుకు ఉలికెందుకన్నారు. తాను తప్పు చేసి ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. 5 ఏళ్ల పాలన అవినీతిమయమైనప్పటికీ తనను తాను పొగుడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూ చంద్రబాబు చెప్పగలరా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.